Hello aspirants, welcome back to TCS NQT PYQ series. సో ఈ వీడియోలో వర్బల్ ఎబిలిటీలో ఇంకొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం ఓకేనా. సో ఇది పార్ట్ 8 అండ్ ప్రీవియస్ పార్ట్స్ అన్నిటివి ఐ మేడ్ అ ప్లేలిస్ట్. ఐల్ పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఓకేనా. ఫైన్. So, in the following sentences, there are some errors in the parts which are marked as A, B, C, D. Identify the part which has errors. Okay. So, idoka sentence undi. Andulo it is divided into 4 parts. Okay. So, andulo ఏ part దగ్గర error ఉందో చెప్పాలి. See, Rajini found it difficult to manage single-handedly the 3 children who were always quarreling between themselves. అంటే తనకి 3 children ఉన్నారు. ఆ 3 చిల్డ్రన్ ఒకరితో ఒకరు అలా ఫైట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళందరినీ సింగిల్ హ్యాండెడ్ గా హ్యాండిల్ చేయడం తనకు కష్టంగా ఉంది. ఎవరికి? రజనీకి. ఓకే. సో ఇక్కడ బిట్వీన్ దెమ్సెల్వ్స్ మనం చెప్పం, వాళ్ళలో వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు అని చెప్తున్నాం కాబట్టి వి విల్ సే అమాంగ్ దెమ్సెల్వ్స్. ఓకే, నాట్ బిట్వీన్ దెమ్సెల్వ్స్. వాళ్ళలో వాళ్ళు అని మనం చెప్తున్నాం. ఓకే. సో ఇక్కడ ఈ సెంటెన్స్ దగ్గర రాంగ్ ఉంది, డి దగ్గర రాంగ్ ఉంది. సో డి విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Fluozole is a transparency liquid that closely resembles water but in fact is twice as dense as it is. అంటే ఫ్లూజోల్ అనే ఒక లిక్విడ్ ఉంది విచ్ ఇస్ ట్రాన్స్పరెంట్. ఓకే, అది క్లోజ్లీ రిజెంబుల్స్ వాటర్. ట్రాన్స్పరెంట్ వాటర్ ట్రాన్స్పరెంట్ గా ఉంటది కదా, సో అలా ఇది కూడా ట్రాన్స్పరెంట్ లానే ఉంటది వాటర్ లానే, బట్ వాటర్ కన్నా ట్వైస్ డెన్సిటీ అంట దానికి. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లూజోల్ ఇస్ అ ట్రాన్స్పరెన్సీ మెటీరియల్ అని ఇచ్చారు. సి ట్రాన్స్పరెన్సీ అనేది ఒక నౌన్. ఓకే, ట్రాన్స్పరెన్సీ అనేది ఒక నౌన్, బట్ ఇక్కడ ఫ్లూజోల్ ఎలా ఉంటుందో మనం డిస్క్రైబ్ చేయాలి. ఓకే, దీనికి మనం డిస్క్రైబ్ చేయాలి. డిస్క్రైబ్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్ వస్తుంది అఫ్ కోర్స్ కదా. సో ఈ ట్రాన్స్పరెన్సీకి యాడ్జెక్టివ్ మనం ఎలా రాస్తాం? ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్. ఓకే. సో ఫ్లూజోల్ ఇస్ ఎ ట్రాన్స్పరెంట్ లిక్విడ్. సో ఇక్కడ మనం డిస్క్రైబ్ చేస్తున్నాం ఫ్లూజోల్ యొక్క ఎలాంటి లిక్విడ్ అని చెప్పి, ఫ్లూజోల్ ఎలాంటి లిక్విడ్ అని చెప్పి. ఓకే, సో యాడ్జెక్టివ్ లో రావాలి, నౌన్ లో కాదు. ట్రాన్స్పరెన్సీ అనేది నౌన్. ఓకే, సో అందుకు అది రాంగ్ అవుతుంది. సో ఏ దగ్గర మిస్టేక్ ఉంది కాబట్టి ఏ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Yeah, though the elephant, because of its size, appears to be a rather slow animal, it can in fact run faster than any other animal. సో జనరలీ ఏంటంటే ఒక మ్యాన్ ఉంటారు, ఆ మ్యాన్ కన్నా ఎలిఫెంట్ చాలా పెద్దగా ఉంటుంది. ఐ కాంట్ డ్రా అన్ ఎలిఫెంట్, సో అడ్జస్ట్ విత్ దిస్. సో జనరలీ ఏంటంటే మ్యాన్ కన్నా ఎలిఫెంట్ చాలా పెద్దగా ఉంటుంది. సో చూడ్డానికి స్లో యానిమల్ అని మనం అనుకుంటాం, బికాస్ పెద్దగా ఉంటుంది కాబట్టి స్లోగా వెళ్తుంది అని మనం అనుకుంటాం. బట్ ఇన్ఫ్యాక్ట్ మ్యాన్ ఎంత స్పీడ్గా పరిగెడతారో అంతకన్నా స్పీడ్గా ఎలిఫెంట్కి పరిగెట్టే కెపాసిటీ ఉంది. అది మనం ఈ సెంటెన్స్లో రిప్రజెంట్ చేయాలి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ ఇట్ కెన్ రన్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ మ్యాన్. ఇలా కాకుండా ఎనీ అదర్ మ్యాన్ క్యాన్ రన్. ఓకే, క్యాన్ అంటే వేరే అదర్ మ్యాన్ ఎవరైతే పరిగెట్టగలరో అంతకన్నా ఫాస్ట్ గా ఇట్ క్యాన్ రన్. ఓకే, సో ఈ సెంటెన్స్ కరెక్ట్ గా ఏమొస్తుందంటే, దో ద ఎలిఫెంట్ బికాస్ ఆఫ్ ఇట్ సైజ్ అపియర్స్ టు బి అ రాదర్ స్లో యానిమల్, ఇన్ఫాక్ట్ ఇట్ క్యాన్ ఇన్ఫాక్ట్ రన్ ఫాస్టర్ దెన్ ఎనీ అదర్ మ్యాన్ క్యాన్. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి డి దగ్గర మిస్టేక్ ఉంది. సో డి విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. డ్రాగన్. డ్రాగన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక చిన్న చెప్తాను. డ్రాగన్ ఒక కొత్త మూవీ రిలీజ్ అయింది కదా, ద రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఆర్ సంథింగ్. ఐ వాచ్డ్ ఇట్. ఇట్స్ రియలీ హిలేరియస్. ఐ లైక్డ్ ఇట్. సో దాని రిలేటెడ్ గానీ క్వశ్చన్ ఉందని ఇక్కడ సమ్ అదర్ నేమ్ ఏదో ఉంది. సో కొంచెం రిలేటబుల్ గా ఉంది అని చెప్పి ఐ పుట్ దిస్ నేమ్. సి ఆ మూవీలో ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్, గివ్ ఇట్ ఎ ట్రై. మూవీ చాలా బాగుంది. బట్ యా, ఆ మూవీలో ఏంటంటే హీ ప్రొడ్యూసెస్ సమ్ ఫేక్ డాక్యుమెంట్స్ అలా అనమాట. సో డ్రాగన్ ఫౌండ్ ఇట్ హార్డ్ టు డాష్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ హీ హాస్ క్రియేటెడ్ బై ప్రొడ్యూసింగ్ ఫేక్ డాక్యుమెంట్స్. సో డ్రాగన్ ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి సమ్ ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నారు. ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి చాలా కష్టాలు పడుతున్నారు అని చెప్పి. ఓకే, సో ఇక్కడ ఏ వర్డ్ వస్తుందంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి అని చెప్పేది. ఓకే, ఈ వర్డ్స్ అన్నిటివి మనకి మీనింగ్ తెలీదు, కానీ అట్లీస్ట్ ట్రై చేద్దాం.
ఏలియన్స్ అంటే ఏంటి? సంబడీ హూ హాస్ కమ్ ఫ్రమ్ సమ్ అదర్ ప్లేస్. సమ్ అదర్ కంట్రీ నుంచి లేదా సమ్ అదర్ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళని ఏలియన్స్ అంటాం. అంతెందుకు వేరే ప్లానెట్ నుంచి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని మనం ఏలియన్ అంటాం. అలానే ఇప్పుడు మన బాడీ లో ఉండాల్సిన ఆర్గానిజమ్స్ కాకుండా వేరే మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా వచ్చినా అవి ఏలియన్ మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటాం జనరల్లీ. అలా ఇక్కడికి బిలాంగ్ అవ్వింది కాకుండా వేరేది ఇక్కడికొచ్చినప్పుడు ఏలియన్ అన్నట్టు మనం మాట్లాడతాం. ఏలియన్ అంటే. ఓకే. సో, ఏలియనేట్ అంటే టు మేక్ సంబడి ఫీల్ ఐసోలేటెడ్ అంటే వాళ్ళని పక్కన పెట్టినట్టు మనం వాళ్ళు ఫీల్ అయ్యేలా మనం చేయడాన్ని ఏలియనేట్ అని అంటారు. ఓకే. సో, ఇది అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే సిట్యుయేషన్‌లో బయటకి రావడానికి ఒకరిని పక్కన పెట్టడానికి సంబంధం లేదు. సో, ఇది అయ్యే ఛాన్సే లేదు. ఇంకా మన దగ్గర ఏమేం ఛాన్సెస్ ఉన్నాయి. అబ్‌స్టెయిన్. ఓకే. అబ్‌స్టెయిన్ అంటే టు చూజ్ నాట్ టు డూ ఆర్ హావ్ సంథింగ్ నాట్ ఈటింగ్ అ ఫుడ్. అంటే ఐ అబ్‌స్టెయిన్ ఫ్రమ్ హావింగ్ షుగర్ బికాజ్ ఇట్స్ హార్మ్‌ఫుల్. నేనది చేయాలనుకోవట్లేదు. ఐ డు నాట్ వాంట్ టు హావ్ దట్. అలాంటి సిట్యుయేషన్స్‌ని చెప్పడానికి ఇది వాడతాం. బట్ నేను చేయాలనుకోవట్లేదుకి అందులోంచి బయటికి రావాలనుకుంటున్నాను. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా? సో, అబ్‌స్టెయిన్ వుడెంట్ బి ది ఆన్సర్. నెక్స్ట్ ఆహ్, ఎస్ట్రేంజ్ అంటే కాజ్ సమ్‌వన్ టు బి నో లాంగర్ ఇన్ ఫ్రెండ్లీ టర్మ్స్ విత్ సమ్‌వన్. ఓకే. సో జనరల్లీ మనకేం తెలుసు స్ట్రేంజర్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే మనకి తెలియని వాళ్ళు అలా అనమాట. సో, ఎస్ట్రేంజ్ అంటే కాజ్ సమ్‌వన్ టు బి నో లాంగర్ ఫ్రెండ్లీ విత్ సమ్‌వన్. ఓకే. సో, దీనికి దానికి కూడా సంబంధం లేదు. ఇప్పుడు ఇదొక్కటే మిగిలింది. ఎక్స్‌ట్రికేట్ ఇందులో ఎక్కడ మనం డివైడ్ చేసి ఏదోకటి గెస్ చేయడానికి మన దగ్గర ఛాన్స్ లేదు. సో, ఇదే పెట్టేయొచ్చు. ఒకసారి మీనింగ్ కూడా తెలుసుకుందాం. ఎక్స్‌ట్రికేట్ అంటే టు ఫ్రీ ఆర్ రిలీజ్ సమ్‌వన్ ఆర్ సంథింగ్ ఫ్రమ్ ఎ వెరీ టాంగిల్డ్ ఆర్ వెరీ డిఫికల్ట్ సిట్యుయేషన్ నుంచి బయటికి రావడం. ఓకే. సో, అదే కదా ఇక్కడ సరిపోతుంది. డ్రాగన్ ఫౌండ్ ఇట్ హార్డ్ టు ఎక్స్ట్రికేట్ హిమ్‌సెల్ఫ్ అంటే ఆ సిట్యుయేషన్ నుంచి బయటికి రావడానికి. హిమ్‌సెల్ఫ్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ దట్ హి హాస్ క్రియేటెడ్ బై ప్రొడ్యూసింగ్ ఫేక్ డాక్యుమెంట్స్ సరిపోతుంది. సో, ఎక్స్ట్రికేట్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Choose the alternative to replace the underlined part. So, great entrepreneurs always follow the carrot and stick policy. So, carrot and stick అనేది it means దట్ రివార్డ్ అండ్ పనిష్. ఓకే. సో ఇవి కొన్ని మీరు ఉంటాయి లైక్ కొన్ని అర్థం చేసుకునేలాంటివి ఉంటాయి బట్ కొన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి లైక్ ఇడియమ్స్ కానీ ఫ్రేజెస్ కానీ లైక్ స్పిల్ ద మిల్క్ ఆర్ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటే ఎప్పటికో ఒకసారి ఎవరైనా చేశారనుకో పని సో దాన్ని వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అని అంటారు అలాంటి కొన్ని మీరు నేర్చుకోవాలి యూ హ్యావ్ టు అడాప్ట్ విత్ దట్. ఓకే. సో వన్ ఆఫ్ దట్ ఈస్ క్యారెట్ అండ్ స్టిక్. సో అలా క్యారెట్ అండ్ స్టిక్ అంటే రివార్డ్ అండ్ పనిష్ అనమాట. ఓకే. ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. The cricket match seemed dashed to our guests with they were used to watching sports in which the action is over in a couple of hours at the most. ఓకే. సో ఇక్కడ మన దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 4 ఆప్షన్స్‌కి మనకి మీనింగ్స్ ఏంటో తెలీదు. కానీ ఇక్కడ సెంటెన్స్ బట్టి మనం ఏం అబ్జర్వ్ చేస్తాం. దే వర్ యూజ్డ్ టు వాచింగ్ స్పోర్ట్స్ అంటే వాళ్ళకి స్పోర్ట్స్ చూడడం చాలా ఇష్టం. సో క్రికెట్ మ్యాచ్ చూడడం కూడా ఇష్టమే. సో ఒక పాజిటివ్ సెన్స్‌లో మనం ఇక్కడ రాయాలి ఏం రాసినా. సో ద క్రికెట్ మ్యాచ్ సీమ్డ్ సంథింగ్ పాజిటివ్ టు అవర్ గెస్ట్స్ బికాజ్ వాళ్ళకి స్పోర్ట్స్ చూడడం అలవాటే. ఓకే. సో పాజిటివ్ సెన్స్‌లో వచ్చేలాగా మనం మీనింగ్స్ చూడాలి. సి ఇప్పుడు వీటిని బ్రేక్ చేసుకుందాం. ఇక్కడ అన్‌ఇంటెలిజిబుల్ ఇందులో మనకి తెలిసినదేంటి ఇంటెలిజిబుల్ అంటే తెలియడం. ఓకే. సో తెలియకపోవడం. ఓకే. సో క్రికెట్ మ్యాచ్ అనేది తెలీదు మా గెస్ట్స్‌కి అని మనం చెప్పలేం. బికాజ్ వాళ్ళకి స్పోర్ట్స్ చూడడం బాగా అలవాటు. సో వాళ్ళకి తెలీదు అని మనం చెప్పలేం. సో అన్‌ఇంటెలిజిబుల్ ఆప్షన్ అవ్వదు. ఓకేనా? ఫైన్. సిమిలర్‌లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్‌కాన్సిక్వెన్షియల్. సో, కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటి? దానివల్ల వచ్చే పరిణామం. ఓకే. మీరు చదువుకోవట్లేదు. దానివల్ల జాబ్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్. లేదంటే మీరు చదువుకోలేదు. దానివల్ల ఈ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారు. సో, చదువుకోకపోవడం వల్ల వచ్చిన ఒక కాన్సిక్వెన్స్, ఒక పరిణామమే మీరు ఫెయిల్ అవ్వడం. ఓకే. సో, అలా అన్నమాట. మీరు వినే ఉంటారు. ద కాన్సిక్వెన్సెస్ విల్ బి రియలీ హార్డ్. మీరు ఈ తప్పు చేస్తున్నారు. దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ మీరు భరించాలి. సంథింగ్ అలాంటిది. సో, దానివల్ల వచ్చే పరిణామాలు. ఓకే. పరిణామాలకి దీనికి పెద్దగా సంబంధం ఏం లేదు. కాన్సిక్వెన్సెస్‌కి దానికి. సో, డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇంటర్మినబుల్. ఇది గూడా మీరు వినే ఉంటారు. టర్మినేట్ చేయడం అంటే ఎలిమినేట్ చేయడం అలా. సో, టర్మినేటింగ్ అంటే ఎలిమినేటింగ్, నాట్ లైకింగ్ అలా అన్నమాట. సో, ఇంటర్మినబుల్ అంటే టర్మినేట్ చేయకపోవడం.
ఓకే. అలా అన్నమాట. సో, ఎగ్జిస్టింగ్ వితౌట్ ఇంటరప్షన్. టర్మినేటింగ్ అంటే ఎండింగ్. ఇన్‌టర్మినేటింగ్ అంటే నాట్ ఎండింగ్. ఓకే. వితౌట్ ఎనీ ఇంటరప్షన్స్ అలాంటి మీనింగ్ వస్తది. సో, ఇంటర్మినేటబుల్ అంటే కూడా మీనింగ్ అదే. దట్ ఎగ్జిస్టింగ్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఆర్ వితౌట్ ఎనీ ఎండింగ్. అది మన సెంటెన్స్‌కి సరిపోతుంది కదా! ద క్రికెట్ మ్యాచ్ సీమ్డ్ ఇంటర్మినబుల్ అంటే అన్‌స్టాపబుల్. మన బాలయ్య షో కాదు. జనరల్లీ అన్‌స్టాపబుల్ టు అవర్ గెస్ట్స్. సంథింగ్ ఈస్ రిలేటబుల్ టు దిస్. దే వర్ యూజ్డ్ టు వాచింగ్ స్పోర్ట్స్. ఓకే సరిపోతుంది. సో, ఇంటర్మినబుల్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా ఒకసారి చూద్దాం. ఇంప్లాజిబుల్. ఇంప్లాజిబుల్ అంటే ఏంటంటే అన్‌లైక్లీ. ఇక్కడ కూడా మీరు డివైడ్ చేసుకోవచ్చు. అప్లాజ్ ఎవరైనా మంచి పని చేశారనుకో గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అంటాం. అంటే వాళ్ళని ప్రైజ్ చేయండి. ఎప్పుడు చెప్తాం మనకది నచ్చింది, బావుంది, గుడ్ సెన్స్‌లో ఉన్నప్పుడు. సో, ఇంప్లాజిబుల్ ఇది ఎగ్జాక్ట్ మీనింగ్ అని నేను చెప్పట్లేదు. కానీ మీరు ఎగ్జామ్‌లో ఎస్పెషల్లీ ఎప్పుడైతే నెగెటివ్ మార్కింగ్ లేదో మీరు ఒకటి రాండమ్‌గా గెస్ చేయాలి. సో, ఏ టర్మ్స్ మీద మీరు గెస్ చేసి ఆన్సర్ రైట్ పెట్టాలనుకుంటున్నారో ఆ టర్మ్స్ మీకు అట్‌లీస్ట్ ఇలా ఇలా మీరు కేసెస్‌ని డివైడ్ చేయొచ్చు అని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఐ యామ్ టెల్లింగ్ దిస్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో, అలా అప్లాజ్ అంటే లైక్ గుడ్ థింగ్ అలా. ఇంప్లాజిబుల్ మీన్స్ సంథింగ్ అన్‌లైక్లీ ఇష్టం లేదు, బాగోలేదు, నచ్చట్లేదు అలాంటిది. సో, ఇది కూడా అయ్యే ఛాన్స్ లేదు. బికాజ్ వాళ్ళకి నచ్చుతుంది స్పోర్ట్స్ సిస్టమ్ కాబట్టి క్రికెట్ మ్యాచ్ నచ్చింది. సో, ఇది కూడా అవ్వదు. సో, ఇంటర్మినబుల్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. The traffic was really slow on the freeway this morning. అంటే జనరలీ అక్కడ ఫ్రీవే బట్ ఇట్ వాస్ రియలీ స్లో ట్రాఫిక్ అనేది బికాస్ ఆఫ్ అ డాష్ ఇన్ వన్ ఆఫ్ ద వెస్ట్ బౌండ్ లేన్స్. ఓకే. సో అక్కడ సమ్ ప్రాబ్లం అయింది. దానివల్ల ఎప్పుడు ఖాళీగా ఉండాల్సిన రోడ్డు ఇప్పుడు చాలా స్లోగా అయిపోయింది ట్రాఫిక్ అన్నట్టు. సో ఏమై ఉండొచ్చు? పోలీస్ సర్విలెన్స్ అవ్వచ్చు. పోలీస్ సర్విలెన్స్ వల్ల ట్రాఫిక్ ఆగిపోయిందని మనం చెప్పొచ్చు. డివైడర్ డ్యామేజ్ అవ్వచ్చు. ఆటోమొబైల్ యాక్సిడెంట్ అవ్వచ్చు. కంజెస్టెడ్ ట్రాఫిక్ అవ్వచ్చు. దేని వల్ల అయినా సరే కాన్సిక్వెన్సెస్ స్లో ట్రాఫిక్ అయ్యే ఛాన్స్ ఉంది కదా! సో, ఏదైనా అవ్వచ్చు. సో, అదే నేను చెప్పా కదా! కొన్ని ఫ్రేజెస్ ఇంకా కొన్ని ఇడియమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సొస్తదని. అలా ఫెండర్ బెండర్ అంటే ఆటోమొబైల్ యాక్సిడెంట్ అనమాట. సో, ఏదో సమ్ ఆటోమొబైల్ యాక్సిడెంట్ అయింది. దానివల్ల ఎప్పుడూ ఖాళీగా ఉండే రోడ్డు ఈరోజు కొంచెం బిజీగా ఉంది. సో, ట్రాఫిక్ కొంచెం స్లోగా ఉంది మనం చెప్తాం. సో, అలా ఫెండర్ బెండర్ అంటే ఆటోమొబైల్ యాక్సిడెంట్ అనమాట. ఓకేనా? ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. So I hope this video is clear to you and this is your homework problem. Now try this question and let me know the answer in the comment section. And మీకు రాకపోయినా సరే please let me know. I'll be explaining it once again to you. Okay. So TCS ది చెప్పాను కదా made a playlist. I'll put in the link in the description box అని. Similarly, Infosys, Cognizant, TCS, Accenture, and RRB Group D, RRB, NTPC వాటన్నిటివి playlists I've already made. I'll be putting the links in the description. You can check it out if you're preparing for that. అండ్ ఆల్సో యాప్టిట్యూడ్ మీకు రాదు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఏ రిసోర్సెస్ నుంచి స్టార్ట్ చేయాలి? తర్వాత యాప్టిట్యూడ్ మొత్తం యాప్టిట్యూడ్‌ని ఎలా డివైడ్ చేసుకోవాలి? మీ ఓన్ కేపబిలిటీ బట్టి, మీ ఓన్ టాలెంట్ బట్టి డివైడ్ ఎలా చేసుకోవాలి? ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చేయాలి? అదంతా చెప్తూ ఐవ్ మేడ్ ఎ రోడ్ మ్యాప్ వీడియో ఆన్ యాప్టిట్యూడ్. ఓకే. సో, అది మీరు చెక్ చేస్తే యూ కెన్ అండర్‌స్టాండ్. మేబీ ఇలా టైమ్ టేబుల్ ప్రిపేర్ చేయొచ్చేమో అకార్డింగ్ టు యూ. ఓకే. అండ్ యాప్టిట్యూడ్ కొన్ని టాపిక్స్ మీద కూడా ఐవ్ ఆల్రెడీ మేడ్ వీడియోస్ ఫ్రమ్ బేసిక్స్ లైక్ పర్సెంటేజెస్ కానీ అండ్ ఆల్సో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, యావరేజెస్, ఏజెస్, నంబర్ సిరీస్ అవన్నీ ఐవ్ ఆల్రెడీ మేడ్ స్పెసిఫిక్ వీడియోస్ ఆన్ దట్. వాటన్నిటివి లింక్స్ ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో, మీకు ఏమైనా కావాలంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్ దేర్. సో, ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ. అండ్ మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐల్ బి హ్యాపీ టు హెల్ప్ యూ విత్ దట్. అండ్ please do give us a like if you liked this video. It gives a lot of support to us and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.